ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు డాక్టర్ రాజశేఖర్. తనదైన మేనరిజమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో యాక్షన్ హీరోగా ఒక వెలిగారు. అయితే కాలక్రమేణా కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం. గత కొంతకాలంగా రాజశేఖర్ గారికి బ్యాడ్ టైం నడుస్తోందనేది అందరికీ తెలుసు. వరుస సినిమాలు లేకపోవడం, చేసిన 1-2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు సైతం కాస్త నిరాశ చెందారు. కానీ ఒక్క హిట్ మనిషి తలరాతను మారుస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ విషయంలో అదే జరుగుతోంది. రాజశేఖర్ గారు సోలో హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఆ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా మొదలవుతుందని అందరూ ఆశించారు. కాకపోతే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రాజశేఖర్ గారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక రీసెంట్ గా బైకర్ మూవీ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయి. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మంచి పాత్ర వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నప్పుడు ఫ్యాన్స్ గుండె బరువెక్కింది. పట్టుదల ఉంటే విజయం వరిస్తుందని ఈ శుక్రవారం నిరూపితమైంది. రాజశేఖర్ నటించిన తాజా చిత్రం బైకర్ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కటే మాట చెబుతున్నారు, రాజశేఖర్ ఈజ్ బ్యాక్. ఇందులో యాక్షన్ కంటే కూడా ఎమోషనల్ సీన్స్ లో ఆయన చూపించిన నటన అమోఘం. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లో ఆడియన్స్ మదిని దోచాయి. నటుడిగా ఆయన్ను ఈ సినిమా మరో మెట్టెక్కించింది. విమర్శకులు సైతం రాజశేఖర్ పర్ఫార్మెన్స్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా బైకర్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఈసారి పక్కాగా వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. టాలెంట్ ఉన్న నటుడికి ఒక్క మంచి అవకాశం వస్తే ఎలా ఉంటుందో బైకర్ నిరూపించింది. ఈ విజయంతో రాజశేఖర్ గారికి మరిన్ని క్రేజీ ఆఫర్లు క్యూ కడతాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మనందరి ఫేవరెట్ యాంగ్రీ మ్యాన్ మళ్లీ బిజీ హీరో అయిపోవాలని కోరుకుందాం.